ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? తాజాగా ఒక అగంతకుడు డిప్యూటీ సీఎం పేషీ సిబ్బందికి ఫోన్ కాల్స్ చేసి పవన్ కళ్యాణ్ ను చంపేస్తాను అంటూ తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డాడు. పేషీ అధికారులు ఈ బెదిరింపు కాల్స్ గురించి తెలియజేశారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి అభ్యంతరకర భాషలో మెసేజ్లు కూడా పంపినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణించిన శేషి అధికారులు పవన్ కళ్యాణ్ ను అప్రమత్తం చేశారు. అంతేకాదు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలిసిన హోంమంత్రి అనిత ఆ ఆగంతకుడు ఎవరో తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తుంది. పోలీస్ అధికారులు ఈ ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేస్తున్నారు. పేషీ సిబ్బందికి ఆగంతకుడు 2 సార్లు బెదిరింపు కాల్స్ చేసినట్లుగా అనితకు డీజీపీ తెలియజేశారు. అయితే అతనిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని అనిత ఆదేశించారు. పవన్ కళ్యాణ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదేమీ తొలిసారి కాదు. కానీ తాజాగా వచ్చిన బెదిరింపు కాల్స్ ఏపీ అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గా మారారు. అధికారంలో లేనప్పుడే ఆయన దూకుడుగా ఉండేవారు. ఇక అధికారం చేతిలోకి వచ్చాక తప్పు చేస్తున్న చాలా మందికి గుణపాఠం నేర్పిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తన మంత్రిత్వ శాఖల పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇటీవల కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓడను పట్టుకున్నారు. భారీ ఎత్తున బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాను బయట పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా ఆపేశారు. ఇంకా ఎన్నో విషయాల్లో ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే అతని వల్ల ఇబ్బందులకు గురవుతున్న అక్రమార్కులే పవన్ కళ్యాణ్ ను బెదిరించి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.